ఈ బారాసాహి దర్గా మీకు అందరికీ తెలిసిందే. ఇది 414 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బారాసాహి దర్గా. 2014-19లో నేను విదేశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడికి నేను అజీజ్ గారు రావటం చూడటం. ఆ రోజు పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడే అజీజ్ గారు చెప్పారు, టాయిలెట్స్ అంటే ఎలాను, యూరిన్ అంటే దాంట్లో పోసేవాడు. భయంకరంగా వాటర్ ఉండేది. అట్లాంటి దాన్ని యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టి వాటర్ క్లీన్ చేయటం. ఫస్ట్ ఇయర్ అయితే వాటర్ క్లీన్ చేయటానికి ఫస్ట్ ప్రయత్నించాం. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కొంత ఘాటు కట్టాం. థర్డ్ ఇయర్కి ఇంకొక ఘాటు కట్టాం. ప్యారలల్గా ఇక్కడ ఫస్ట్ ఇయర్ బయట నుంచి టాయిలెట్స్ తెప్పించాం, మొబైల్ టాయిలెట్స్. సెకండ్ ఇయర్ కొన్ని కట్టాం, థర్డ్ ఇయర్ కట్టాం. ఫేస్ మాన్యువల్గా 5 సంవత్సరాలు చేసాం. అయితే గత 5 సంవత్సరాల్లో శ్రీరెడ్డి గారు కూడా వారి వంతు ప్రభుత్వం దీనికి స్పెషల్ ఫండింగ్ పైన లాస్ట్ 5 ఇయర్స్లో వారు మ్యాక్సిమం అనేక సోర్సుల్లో కొంత డెవలప్ చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి కొంత ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం యాక్చువల్గా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ మన వర్క్ బోర్డ్ చైర్మన్ ఆయన డబ్బులు బాగివచ్చు మొత్తం మీద ఒక సుమారుగా 10 కోట్లతో దీని వర్క్ను టేకప్ చేసేట్టుగా మొదలుపెట్టారు. అటు శ్రీధరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వర్క్ బోర్డ్ చైర్మన్ ఇద్దరు ఆ డిజైన్స్ అన్ని ఫైనలైజ్ చేసి టెండర్ కూడా పిలిచినట్టున్నారు. దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే 2014-19 వేసిన కాలం సార్ మరొక 3 నెలలు 4 నెలలు అంటే అయిపోయింది. సరే, తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వనప్పుడు ఎమ్మెల్యే గారు ఏమి చేయలేదు. వారి వద్ద ఇద్దరు చేయగలరు, కొంత డెవలప్మెంట్ చేశారు బారాసాహి గారు. అయితే రొట్టెల పండుగ అనేది ఒక నెల్లూరు టౌన్కో నెల్లూరు కార్పొరేషన్కో కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కాదు, ఇది రాష్ట్ర పండుగ. ఈ రాష్ట్ర పండుగ కూడా 2014-19లో డిక్లేర్ చేయించాం. 14-19లో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. ఇది రాష్ట్ర పండుగ. ఇది అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు. నెల్లూరు జిల్లానే కాదు, అనేక రాష్ట్రాల పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా వస్తారు. అనేక విదేశాల నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ వదిలే రొట్టెలు ఏదైతే రొట్టెలు వదులుతారో ఆ రొట్టెని పట్టుకుంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. నమ్మకం లేకుంటే భక్తుల సంఖ్య పెరగదు. వాళ్ళు అనుకున్న కోరికలు జరగకుండా ఉంటే కూడా భక్తుల సంఖ్య పెరగదు. ఫస్ట్ 2014 ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు 4 లక్షలు వచ్చారు. 4 లక్షలే. అదే 2019కి వచ్చేవాళ్ళకి అది దాదాపు 14 లక్షలైంది. ఇలా 20 పెరుగుతున్నారంటే వారు ఏదైతే ఇక్కడ వచ్చి రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటంలో వారు ఏదైతే కోరుకుంటున్నారో అవి జరుగుతున్నాయనే దానికి నిదర్శనం అదే. అలాంటి యొక్క పవిత్రమైన స్థలాన్ని ఎంతో డెవలప్ చేయాల్సి ఉంది. ఈరోజు మనకు ఫైనాన్షియల్గా రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దీనికి శాంక్షన్ చేశారు. కొంత వర్క్ బోర్డ్ కొంత ఇస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ కొంత పెడుతుంది. దాంతో అట్లీస్ట్ అజీజ్ గారికి ప్రత్యేకంగా చెప్తున్నారు. శ్రీధరెడ్డి అయితే రెగ్యులర్ ఉంటుంటారు. కనీసం నెక్స్ట్ బారాసాహి దర్గా కన్నా దీన్ని 100% పూర్తి చేయమని నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. 100% పూర్తి చేస్తాను ఇవన్నీ. ఓకే, సరే, దీని గురించి కాస్త డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెయిన్గా వాళ్ళ డ్యూటీ వారి యొక్క వర్క్ శానిటేషన్, తాగటానికి చక్కగా మంచి వాటర్ చూడటం, తర్వాత నీడలు ఎక్కడైతే స్నానాలు చేస్తారో అక్కడ నీరు స్వచ్ఛమైన ఉతికే చేయటం. దానికి ఇప్పుడు అదే చెప్పాడు. 2014-19లో చిన్న నరకలు పురుగులు ఉన్నాయి. 14-19 ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ ఆ ఎడ్జిలంతా నల్లగా పురుగులు నీడలో ఉండేవి. వాటన్నిటి తెల్లటి గుడ్డ తీసి పట్టించారు. ఎవ్రీకి అన్ని చేశారు. అంటే వీళ్ళు వచ్చి
అక్కడ ఏదైనా వేసినప్పుడు ఆకులు కానీ ఏదైనా వేసినప్పుడు అవన్నీ తీసేయడానికి వైట్ క్లాత్ పెట్టి చేశారు. సో కమిషనర్ గారికి చెప్తున్నాను, కండి చేయండి, చిన్న నలక కూడా లేకుండా చేయండి. ఈ సరౌండింగ్స్ అంతా శానిటేషన్ పర్ఫెక్ట్గా చేయండి. ఎవరు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూడండి. టాయిలెట్స్ చక్కగా టాయిలెట్స్ కట్టారు. అవన్నీ కూడా యాక్చువల్ క్లీనింగ్ కట్టడం కాదు, అవి మెయింటైన్ చేయటం. అదేవిధంగా లోపల ఎవరైతే అక్కడ నీళ్ళల్లో మునుగుతారో బయటకు వచ్చి దాన్ని స్నానం చేయడానికి లేడీస్కి జెంట్స్కి సపరేట్గా యాక్చువల్గా కట్టి పడాయిల ద్వారా ఏర్పాటు చేసాం. వాటిని కూడా మీరు ఏర్పాటు చేయండి. ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ ఎమ్మెల్యే గారు అంటే గట్టిగా పట్టుకుంటారు, ఆయన వదలరు. ఎమ్మెల్యే గారు కావచ్చు, గిరిధరెడ్డి కావచ్చు, వాళ్ళు వదలరు. ఏదేమైనా ఇప్పుడు అజీజ్ అన్నారు, నేను వాళ్ళ దగ్గరికి పోతే అక్కడికి వచ్చారు కొందరు, సార్ బాలాసాహెబ్ దగ్గర విఠల్ పండుగ మేము వస్తున్నాం, చాలా బాగా చేస్తున్నారని చెప్పారని అప్రిషియేట్ చేశారు. అలా వచ్చిన వాళ్ళు సంతృప్తి పడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా డబుల్ అవుతుంది. అందువల్ల దీన్ని హై క్వాలిటీగా నీట్గా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డిపార్ట్మెంట్ గారితో మాట్లాడతామంటే 1 by 1 మాట్లాడండి. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.